ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి జీవితాన్ని కొనసాగించే వాళ్ళని జాగ్రత్తగా గమనించండి, పరిశీలించండి. కొంతమంది సేవలోనే తరించిపోతుంటారు. మరికొంతమంది ముక్తి లేక మోక్షం కోసం, సంపూర్ణ స్వేచ్ఛ కోసం ఆరాటపడుతూ ఉంటారు. వాస్తవానికి సేవ ముఖ్యమా, స్థితి ముఖ్యమా? ఏది అవసరం, ఏది ముఖ్యం, ఏది ప్రధానం, ఏది మనిషిని పరిపూర్ణత్వానికి తీసుకెళ్తుంది? దీనిని గురించి అందరూ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. సాధారణంగా స్వచ్ఛమైన సేవను మించిన సాధన లేదు అంటారు. కొంతమంది సేవ ముఖ్యం కాదు, మోక్షం ముఖ్యం అంటారు. సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటారు. కొంతమంది సమాజంలో పూర్తిగా కలిసిపోతూ ఉంటారు. సమాజంలో మమేకం అవుతూ ఉంటారు. సమాజానికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని ఆరాటపడుతూ పరితపిస్తూ ఉంటారు. మరికొంతమంది అందరికీ అన్నింటికి దూరంగా ఏకాంత ప్రదేశాన్ని, ఒంటరి ప్రదేశాన్ని ఎన్నుకొని మౌనాన్ని పాటిస్తూ సంపూర్ణ స్వేచ్ఛ కోసం ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది అవసరం, ఏది ముఖ్యం? దీని గురించి అందరూ తెలుసుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని ఆచరించినా అది అసంపూర్ణమవుతుంది. రెండింటినీ కలపగలిగితేనే పరిపూర్ణ మరియు సమగ్రమవుతుంది. మనం ఆధ్యాత్మిక మార్గాన్ని, వేదాంతాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆధేయము ఆధారము, ధర్మము సత్యము, ఈ విధంగా జంటలు జంటలు కనపడుతూ ఉంటాయి. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆధేయము ఆధారము, ధర్మము సత్యము వగైరా వగైరా. ఈ రెండింటిని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే రెండు అసంపూర్ణాలే. ఒకటి లేకుండా మరొక దానికి ఉనికి లేదు. ఉదాహరణకి పురుషుడు లేకుండా ప్రకృతి లేదు కదా, క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రం లేదు కదా, సత్యం లేకుండా ధర్మం లేదు కదా. ఆ విధంగా ఒకటి మరొక దానితో మిళితమై ఉంటుంది. ఒకటి మరొక దానికి మూలమవుతుంది, ఆధారం అవుతుంది. పురుషుడే లేడనుకోండి, ప్రకృతికి ఉనికి లేదు కదా. ప్రకృతి లేదనుకోండి, పురుషుణ్ణి గుర్తించే అవకాశం లేదు కదా. క్షేత్రజ్ఞుడు లేడనుకోండి, క్షేత్రానికి అవకాశం లేదు కదా.
క్షేత్రం లేకుండా క్షేత్రజ్ఞుడిని గుర్తించే అవకాశమే లేదు కదా. సత్యం లేకుండా ధర్మం లేదు. సత్యాన్ని గుర్తించాలంటే తప్పనిసరిగా ధర్మం కావాలి. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే సేవే ముఖ్యం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సాధనే ముఖ్యం అనుకునే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. సాధనలోనే జీవితాన్ని తరింపజేసుకోవాలని కొంతమంది ఆరాటపడుతుంటారు. సేవయే జీవిత పరమార్థమని మరికొంతమంది తప్పిస్తూ ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే రెండూ తప్పనిసరిగా అవసరమే. భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగ శుద్ధి ఉండాలి, సంసారం ఉండాలి, సన్యాసం ఉండాలి. ఏ ఒక్కటి విడిగా పరిపూర్ణమయ్యే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. అంతిమంగా సంతృప్తిగా, ప్రశాంతంగా, ఆనందంగా, సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించగలగాలి. అందుకు సంస్కార శుద్ధి జరగాలి. సంస్కార శుద్ధి జరిగిందంటే సంపూర్ణ స్వేచ్ఛకు చక్కని రాచబాటు అవుతుంది. సంస్కార శుద్ధి జరగకుండా ఎంత సేవ చేసినా సేవ మొత్తం బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మనం మన శరీరాన్ని, అందలి కోశాలను, చక్రాలను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ప్రాంతంలో ఉండి శరీర అవయవాల్ని నియంత్రిస్తూ ఉంటుంది, మానసిక పరిణతిని కలగజేస్తూ ఉంటుంది. మూలాధార చక్రం కన్నా స్వాధిష్టాన చక్రం సున్నితమైనది. స్వాధిష్టాన చక్రం కన్నా మణిపూరక చక్రం సున్నితమైనది. మణిపూరక చక్రం కన్నా అనాహత చక్రం సున్నితమైంది. అనాహత చక్రం కన్నా విశుద్ధ చక్రం సున్నితమైంది. విశుద్ధ చక్రం కన్నా ఆగ్నేయ చక్రం సున్నితమైంది. ఆగ్నేయ చక్రం కన్నా సహస్రారం సున్నితమైంది. మనం ఒక్కొక్క దశను దాడుతూ ఉంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. మూలాధార చక్రంలోనే ఇరుక్కుపోయేటట్లయితే శారీరక మమకారం ఉంటుంది. స్వాధిష్టాన చక్రంలో ఇరుక్కుపోతే ఇంద్రియాల ఉద్రేకం ఉంటుంది. మణిపూరక చక్రంలో ఇరుక్కుపోతే మనసు సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంది. అనాహత చక్రంలో ఇరుక్కుపోతే మనిషి పక్షపాత ధోరణిలో ఉంటాడు. విశుద్ధ చక్రంలో ఇరుక్కుపోతే మనిషి సేవకే పరిమితం అవుతాడు. ఆగ్నేయ చక్రాన్ని శుద్ధి గావించుకునేటట్లయితే అంతరంగంలో ఉన్నటువంటి జన్మజన్మల సంస్కారాలు సమూలంగా దగ్ధమవుతాయి. అయితే అక్కడికి ఆగిపోకూడదు, సహస్రారానికి వెళ్ళాలి. అంటే వ్యక్తిగత మోక్షం కన్నా కూడా విశ్వవ్యాపిత భావంతో జీవిస్తూ తాను పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని సమాజానికి అందించే విధంగా ప్రజ్ఞను విస్తరింపజేసుకొని నేను ఏమీ కాను అనే స్థితిలో ఉండి అసలు శరీరం లేదనేటటువంటి భావంతో జీవిస్తూ బలమైనటువంటి దృక్పథంతో నా జీవితంలోని ప్రతి క్షణం, నా శరీరంలోని ప్రతి కణం ఈ సమాజానికి అంకితం కావాలి అనే భావంతో తన సమూలంగా సమాజానికి సమర్పించుకొని విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఆధ్యాత్మిక ఆదర్శ ప్రేమ ప్రపంచ స్థాపనలో తన వంతు కృషి చేస్తూ ఉండాలి. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సత్యం లేకుండా ధర్మం లేదు, ధర్మంలోనే సత్యం ఉంది.
పురుషుడు లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతిలోనే పురుషుడున్నాడు. క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రం లేదు, క్షేత్రంలోనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ప్రకృతిని పురుషుడిని వేరు చేయలేం, ప్రకృతిలో ఉన్నటువంటి పురుషుడిని కూడా వేరు చేయలేం. పురుషుడే ప్రకృతి, ప్రకృతే పురుషుడు. కాబట్టి పురుషుడి ద్వారానే ప్రకృతి ఆవిర్భవిస్తుంది. ప్రకృతిలో సృష్టి స్థితి లయలకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఆ మార్పులకు అనుగుణంగా తయారైనటువంటి వస్తువులు కనుమరుగవుతాయి. అంతిమంగా అది మరలా తిరిగి పురుషుడిలో కలిసిపోతుంది. కాబట్టి పురుషుడిని ప్రకృతి నుంచి వేరు చేయలేం, ప్రకృతి నుండి పురుషుడిని కూడా వేరు చేయలేం. ప్రకృతి పురుషుడు రెండు కూడా అసంపూర్ణాలు, పాక్షికాలు. పురుషుడు ఒక్కటే ఉండి ప్రకృతి లేకపోతే ఎలా? ప్రకృతి ఉన్నప్పటికీ ప్రకృతిలో ఉన్నటువంటి పురుషుడిని గుర్తించకపోతే ఎలా? ప్రకృతిలో ఉన్నటువంటి పురుషుడిని గుర్తించాలంటే తప్పనిసరిగా సాధన కావాలి. సాధన కొనసాగించాలంటే విశుద్ధ చక్రం వరకు మనిషి కిందన్నటువంటి 4 చక్రాలను శుద్ధిగా ఉంచుకోవాలి. విశుద్ధ చక్రం సమూలంగా శుద్ధి అయితేనే ఆగ్నేయ చక్రానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. విశుద్ధ చక్రం శుద్ధి కాకుండా ఆగ్నేయ చక్రానికి వెళ్ళిన ఆగ్నేయ చక్రం సమూలంగా శుద్ధి అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే సేవ చాలా ముఖ్యం, కానీ అంతే మోతాదులో జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కూడా చాలా ముఖ్యం. స్థితికి చేరాలి, స్థితి నుండి సేవ చేయాలి. సేవలో ఇరుక్కుంటే స్థితికి వెళ్ళలేం. స్థితికి వెళ్లకుండా సేవ చేసినా అక్కడ తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు అహంకారం ఉంటుంది. అహంకారం ఉందంటే ఆశించటం ఉంటుంది, ఆశించటం ఉందంటే అసంతృప్తి ఉంటుంది. తృప్తి అసంతృప్తి రెండు ఉన్నాయంటే మనసు బలోపేతం అవుతుంది. మనసు బలోపేతమైతే ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. చాలామంది సంసారాన్ని వదిలేసి సన్యాసం కోసం పరితపిస్తూ ఉంటారు. కొంతమంది ప్రపంచాన్ని వదిలేసి పరమాత్మ కోసం పరితపిస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఎక్కడున్నాడు? ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచం పరమాత్మ రెండు వేరు కాదు. ప్రపంచాన్ని చూస్తున్నామంటే పరమాత్మను చూస్తున్నట్లే, ప్రపంచాన్ని వ్యతిరేకిస్తున్నామంటే పరమాత్మను కూడా వ్యతిరేకిస్తున్నట్లే కదా. మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉంది అనే భావంతో సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి వెళ్ళాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో కంటికి కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం ఆరాటపడుతున్నారు. దాన్ని ఆధ్యాత్మికత అనరు, ఆధ్యాత్మిక పిచ్చి అంటారు. ఆధ్యాత్మిక పిచ్చిలో ఉన్నటువంటి వాళ్ళు సంపూర్ణ స్వేచ్ఛను పొందే ప్రసక్తే లేదు. కాబట్టి కనిపించేటటువంటి స్థూల జగత్తును వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం అంటే అది అజ్ఞానమే కదా. ప్రపంచంలోనే పరమాత్మను చూడగలిగితే పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు కదా. జీవభావాన్ని కరిగించుకోవాలి, దివ్యత్వాన్ని అందుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మలు అనేవి సేవాభావంతో ఉంటే మనిషి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది.
చేసేటటువంటి కర్మలు స్వార్థపూరితంగా ఉంటే మనిషి పరిమితంగా ఉంటాడు. పరిమితంగా ఉండి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలో పోసిన పన్నీరే కదా. అందువలన జాగ్రత్తగా విశ్లేషించుకుంటే స్థితికి చేరటం అనేది మామూలు విషయం కాదు. స్థితికి చేరాలంటే క్రింద ఉన్నటువంటి చక్రాలు మొత్తం సమూలంగా శుద్ధి కావాలి. స్థితికి చేరిన తర్వాత దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. నేను సాధించవలసింది ఏమీ లేదు, సరిచేయవలసింది ఏమీ లేదు, మార్చవలసింది ఏమీ లేదు, తెలుసుకోవలసింది ఏమీ లేదు, చేయవలసింది కూడా ఏమీ లేదు అనేటటువంటి భావన ఉందనుకోండి, మనిషి సంపూర్ణ స్వేచ్ఛలో ఉన్నట్లే కదా. సంపూర్ణ స్వేచ్ఛకు మళ్ళిన తర్వాత చేసే ప్రతి పని సేవ అవుతుంది కదా. అంతరంగంలో ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన సేవ అవుతుంది, మాట్లాడే ప్రతి మాట సేవ అవుతుంది, చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. అందువల్ల సేవ చేయకూడదు అనే భావన ఎక్కడ ఉండకూడదు. కానీ పరిపూర్ణత్వాన్ని అందుకున్న తర్వాత సేవ చేయాలి, లేదా పరిపూర్ణత్వాన్ని అందుకోవటం కోసం సేవ చేయాలి. ఒక్కసారిగా ఆగ్నేయ చక్రానికి వెళ్ళలేం, దశల వారీగా వెళ్ళవలసిందే. ఆగ్నేయ చక్రం సమూలంగా శుద్ధి కావాలంటే క్రిందన్నటువంటి చక్రాలను శుద్ధి చేసుకోవాలి. క్రిందన్న చక్రాలను దశల వారీగా శుద్ధి చేసుకుంటూ విశుద్ధ చక్రానికి చేరిన తర్వాత విశిష్టమైనటువంటి సేవలను అందిస్తూ ప్రపంచాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటూ స్థితిని అందుకోవటం కోసం తప్పనిసరిగా పరితపించాలి, ఆరాటపడాలి. స్థితికి చేరిన తర్వాత స్థితిలోనే జీవితాంతం ఉండకూడదు, ఉన్నా చాలా ప్రమాదకరం. స్థితి అనేది క్షణికం, అది కేవలం తాత్కాలికంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. స్థితికి చేరిన తర్వాత స్తబ్దతగా, జడంగా ఏ పని చేయకుండా ఉన్నామనుకోండి, తమోగుణం పెరిగే అవకాశం ఉంటుంది. తమోగుణంతో పాటు రజోగుణం పెరుగుతుంది. రజోగుణాలు రెండూ పెరుగుతూ ఉంటే సత్వగుణం తగ్గిపోతుంది. ఆ విధంగా మనిషి ఏమవుతాడు, సాధనలో తిరోగమనానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలు సమానంగా శుద్ధి అయ్యాయి అనుకోండి, అప్పుడు స్థితికి చేరే అవకాశం ఉంటుంది. క్రింద చక్రాలను ఇరుక్కుపోయామనుకోండి, పై చక్రాలు స్తబ్దతగా ఉంటాయి. పై చక్రాలు సమూలంగా శుద్ధి అయినప్పటికీ కింద చక్రాలు శుద్ధి కాకపోతే జీవితం సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో పండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అంతిమ దశలో జబ్బులతో బాధపడుతూ అతిహేయంగా మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకు మూల కారణం ఏంటి? క్రింద చక్రాల శుద్ధి కాకుండా నేరుగా ముక్తి లేక మోక్షం కోసం ప్రయత్నించటమే. కాబట్టి సాకారం నుండి నిరాకారానికి వెళ్ళటం ఒక విధానం అయితే, సాకారాన్ని అధిగమించి నిరాకారానికి వెళ్ళటం మరొక విధానం అవుతుంది. సాకారాన్ని వ్యతిరేకించకూడదు, సాకారాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటూ నిరాకారానికి వెళ్ళాలి. ప్రాథమికంగా గురువు యొక్క మార్గదర్శకత తప్పనిసరిగా ఉండాలి, కానీ ఆ గురువుతోటి విడరాని బంధం ఏర్పరచుకోకూడదు. జ్ఞాన బంధం ముఖ్యం తప్ప భౌతిక సంబంధం ముఖ్యం కాదు. జ్ఞానం ముఖ్యం అనుకున్నటువంటి వ్యక్తులు భౌతిక సంబంధానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు. భౌతిక సంబంధంలో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తులు జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. నేను ప్రారంభం నుండి ఇప్పటి వరకు పదే అందరిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక గురువుని
ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఒక నిచ్చెన మాదిరిగా ఉపయోగించుకోవాలి తప్ప గురువుతో ఎటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కోరుకోకూడదు. నదిని దాటటం కోసం తప్పనిసరిగా పడవను ఉపయోగించుకోవాలి. నదిని దాటిన తర్వాత పడవ యొక్క అవసరం లేదు కదా. కానీ జీవితాంతం ఆ గురువు పట్ల కృతజ్ఞత ఉండాలి తప్ప భౌతికపరమైన సంబంధం ఉండకూడదు. వ్యక్తిగత సంబంధాలను కోరుకునేవారు విశ్వవ్యాపిత భావనకు చేరలేరు. వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యతనివ్వకపోతే విశ్వవ్యాపిత భావనను అందుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, ప్రజల చేత పూజలు అందుకునేటటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించండి. అసంతృప్తిగా ఉన్నవాళ్లే ఆధ్యాత్మిక మార్గానికి వెళుతున్నారు. అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం కఠోర సాధన చేస్తున్నారు. ఆ సాధన ద్వారా ఎంతో కొంతమేరకు లబ్ధి పొందుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పరిపూర్ణత మాత్రం లభించదు. స్థితికి చేరటం కోసం ప్రపంచాన్ని ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి. పరిపూర్ణ స్థితిని పొందిన తర్వాత ప్రపంచానికి తన వంతు విశిష్టమైన సేవలను అందిస్తూ ఉండాలి. అనుభవాన్ని పొందిన తర్వాత దాన్ని వ్యక్తీకరించలేకపోవటం కూడా లోపం అవుతుంది. అనుభవాన్ని పొందకుండా వ్యక్తీకరించాలని ఆరాటపడటం కూడా ప్రమాదం అవుతుంది. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళటం నేరం అవుతుంది. పరిణతి చెందిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళకపోవటం కూడా నేరం అవుతుంది. అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అనుభవసారాన్ని అందించడం కోసం తప్పనిసరిగా ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎందువలన తాను ఏ విధంగా అనుభూతిని పొందాడో, అనుభవాన్ని పొందాడో ప్రపంచానికి తెలియజేయటం ద్వారా ఆ మార్గాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు సులభంగా పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కదా. అందువల్ల పరిణతి చెందిన తర్వాత తప్పనిసరిగా ప్రపంచంలోకి వెళ్ళాలి. పరిణతి చెందటం కోసం కూడా ప్రపంచంలోకి వెళ్ళాలి. పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు కర్మలు చేయాలి తప్ప కర్మల ద్వారా ఎటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. ఆశించి కర్మలు చేసేటట్లయితే బంధాలు పెరుగుతాయి. ఆశించకుండా కర్మలు చేసేటట్లయితే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి చక్కని రాచబాటు అవుతుంది. కానీ అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, ప్రాథమిక స్థాయిలో ఉండి ఆశించకుండా కర్మలు చేయటం అనేది అసాధ్యం. సిద్ధాంతం బోధించడానికి, తెలియజేయటానికి, ప్రచారం చేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ప్రయోగపూర్వకంగా దాని జీవితానికి అన్వయించుకోవటం బహు కష్టతరం అవుతుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం అనేది సాధ్యం కానే కాదు. ప్రాథమిక స్థాయి అంటే ఏమిటి? అహంకారపు స్థితి, నేను ఫలానా అనబడే స్థితి. చుట్టూ పరిధులు, పరిమితులు ఉంటాయి. సొంత ప్రపంచం ఉంటుంది. ప్రాథమిక స్థాయి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు సమాజంలోకి ప్రవేశించి సేవలు చేస్తున్నప్పటికీ తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు ఫలితాన్ని ఆశించే అవకాశం ఉంటుంది. ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉంటే ఏమవుతుంది? కర్మబంధం పెరుగుతుంది. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే జ్ఞానపరంగా ఎదగలేదు కాబట్టి. అయితే దీనికి పరిష్కార మార్గం ఏమిటి? కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. కర్మయోగంలో ఇరుక్కుపోతే భక్తి యోగాన్ని అందుకోలేరు. భక్తి యోగంలో ఇరుక్కుపోతే జ్ఞానయోగాన్ని అందుకోలేరు. జ్ఞానయోగంలో ఇరుక్కుపోతే సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు. కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. మూడు కలిసి ఉండాలి. అదే పూర్ణయోగం అవుతుంది. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధం అవుతుంది, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదకరం అవుతుంది.
ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక యోగంలో ఇరుక్కుపోతున్నారు. కొంతమంది మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకుని సంతృప్తి పడుతున్నారు. కొంతమంది ప్రాణాయామం కొనసాగిస్తూ ఇంద్రియ నిగ్రహం కోసం ఆరాటపడుతున్నారు. కొంతమంది జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. కొంతమంది విచక్షణతోటి, వివేచనతోటి, విచారణతోటి, విశ్లేషణతోటి మంచి మార్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హృదయ మట్టానికే పరిమితం అవుతున్నారు. ఈ విధంగా ఉన్నందువల్ల అంతిమ దశలో తప్పనిసరిగా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సేవ చేసినటువంటి వ్యక్తులకి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావచ్చు, కానీ వ్యక్తిగతంగా మోక్షం మాత్రం రాదు. అందువల్ల సేవలు తప్పనిసరిగా అవసరమే, కానీ సేవే ప్రాధాన్యం కాదు, ప్రాముఖ్యం కానే కాదు. మనం సమాజానికి సేవలను అందించడం అనేది మన అంతరంగ శుద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప సమాజంలో ఇరుక్కుపోకూడదు. మన కోసం మనం చేసుకుంటూ ఉండాలి. అది సమాజానికి ఎంతో కొంతమేరకు ఉపయోగపడుతుంది. అంతరంగ శుద్ధిని విస్మరించి సమాజాన్ని ఉద్ధరించాలని భావించడం అంత అజ్ఞానం మరొకటి ఉండదు. అంతరంగ శుద్ధి లేకుండా సమాజంలోకి ప్రవేశించి విశిష్టమైన సేవలను అందించినప్పటికీ సమాజం చివరి వరకు ఆ వ్యక్తిని స్వీకరించదు. కాబట్టి మనం ఏం చేయాలి? స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మానికి వెళ్ళాలి. స్వధర్మంలో ఇరుక్కుని పరధర్మాన్ని విస్మరించకూడదు. పరధర్మమే ముఖ్యం అనుకుని స్వధర్మాన్ని విస్మరించకూడదు. ముందు స్వధర్మం ఉండాలి, తర్వాత పరధర్మం ఉండాలి. ముందు పరధర్మం ఉన్నప్పటికీ అది స్వధర్మానికి ఉపయోగపడాలి. పరధర్మంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి స్వధర్మాచరణ సాధ్యం కాదు. అందువల్ల స్వధర్మాచరణ కోసం పరధర్మాన్ని వాడుకోవాలి తప్ప పరధర్మంలో ఇరుక్కునే స్వధర్మాన్ని విస్మరించకూడదు. మరొక మాటలో చెప్పాలంటే స్వధర్మాన్ని విస్మరించి పరధర్మం కోసం పరితపించడమే అధర్మం అవుతుంది. సేవ చాలా ముఖ్యం, కానీ స్థితి చాలా ముఖ్యం. ఏ స్థితి నుండి సేవ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. పరిమిత స్థితి నుండి సేవ చేసేటట్లయితే అది పరిమితమైన సేవ అవుతుంది. పరిపూర్ణ స్థితి నుండి సేవ చేసేటట్లయితే అది విశిష్టమైన సేవ అవుతుంది. తనను తాను ఉద్ధరించుకుంటూ సమాజాన్ని ఉద్ధరించడం వల్ల సత్ఫలితం వస్తుంది. తనను తాను ఉద్ధరించుకోకుండా సమాజాన్ని ఉద్ధరించాలని పరితపిస్తూ ఉంటే సత్ఫలితం లభించే ప్రసక్తి లేదు. పచ్చిపండు నోట్లో పెడితే వగరుగా ఉంటుంది. పండినటువంటి పండు నోట్లో పెడితే మృదు మధురం అవుతుంది. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళటం చాలా ప్రమాదకరం. పరిణతి చెందిన తర్వాత ప్రపంచాన్ని విస్మరించడం కూడా చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనుషుల్ని మీరు గమనించండి, కొంతమంది సేవలోనే తరించిపోతున్నారు. సేవయే ముఖ్యం అనుకుంటున్నారు. సేవ చేయమని ప్రోత్సహిస్తున్నారు. సేవ చేయటం కోసం జీవితాలను పూర్తిగా అంకితం చేస్తున్నారు. అదే జీవిత పరమార్థం అనుకుంటున్నారు. మరికొంతమంది వ్యక్తిగత మోక్షం కోసం ఆరాటపడుతున్నారు. ప్రపంచాన్ని విస్మరిస్తున్నారు. సంసారాన్ని త్యజిస్తున్నారు. ఏకాంత ఒంటరి ప్రదేశాలను ఎన్నుకుంటున్నారు. ఆ ప్రదేశాల్లో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. అక్కడే కూర్చుంటున్నారు. సమాజాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పరిణతి చెందిన తర్వాత ప్రపంచంలోకి రావాలనేది ఒక భావన అయితే, పరిణతి చెందటం కోసం ప్రపంచంలోకి ప్రవేశించాలనేది మరొక భావన. పరిణతి చెందడం కోసం ప్రపంచంలోకి ప్రవేశించేటట్లయితే త్వరగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళ్ళేటట్లయితే ఆధ్యాత్మిక తిరోగమనం కొనసాగుతుంది. ఒక రకంగా పరిణతి చెందకపోగా అసంతృప్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి ప్రపంచంలోకి వెళ్ళటానికి, ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి బలమైనటువంటి కోరికతోటి ప్రపంచంలోకి వెళ్ళటానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది.
ప్రపంచాన్ని నీవు కానీ నేను కానీ మార్చవలసిన అవసరం లేదు, అది మారుతూనే ఉంది. తిరోగమనం జరుగుతుందంటే భవిష్యత్తులో తప్పనిసరిగా పురోగమనం జరుగుతుంది. ఇవాళ కనిపించేటటువంటి వినాశనం వెనుక భవిష్యత్తు అభివృద్ధికి బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది. అందువల్ల ప్రపంచ పతనానికి మూల కారణాన్ని గురించి మనం తెలియజేసి మనుషుల్ని తమను తాము ఉద్ధరించుకునే విధంగా, స్వధర్మాన్ని పాటించే విధంగా వారికి తెలియజేయాలి తప్ప వాళ్ళను పరధరం వైపు ప్రోత్సహించకూడదు. సేవే ముఖ్యం అనుకొని ప్రపంచంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు ఒక దశకెళ్ళిన తర్వాత శారీరకంగా బలహీనపడతారు, మానసికంగా అసంతృప్తికి లోనవుతారు. ఎందువల్ల? సంచిత కర్మలు సమూలంగా కరిగిపోవాలి కదా. సేవ చేయటం ద్వారా ఫలితాన్ని ఆశించకుండా ఉంటే పాత కర్మలు కరిగిపోతాయి, నూతనంగా కర్మలు చేరే అవకాశమే లేదు. కానీ నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి సేవ చేసేటట్లయితే పాత కర్మలు కరిగిపోవు, అదనంగా కర్మలు చేరుతూ ఉంటాయి. అయితే దీనికి సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. ఆ జ్ఞానయోగం ఎలా ఉండాలంటే జ్ఞానం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందే విధంగా ఉండాలి. జ్ఞానం కూడా మాయా అని తెలిసిందనుకోండి, జ్ఞానం పట్ల విరక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం పట్ల విరక్తి వైరాగ్యం కలిగాయి అనుకోండి, ప్రపంచం పట్ల విరక్తి వైరాగ్యం కలుగుతుంది. ప్రపంచం పట్ల విరక్తి వైరాగ్యం కలిగాయి అనుకోండి, ప్రపంచంతో ఉన్నటువంటి మోహబంధాలు తొలగిపోతాయి. కాబట్టి మోహబంధాలు తొలగిపోయాయి అనుకోండి, మనిషి ప్రపంచం పట్ల ఆకర్షింపబడడు. అప్పుడు ప్రపంచాన్ని మానసికంగా వదిలివేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రపంచాన్ని పొరపాటును కూడా వ్యతిరేకించకూడదు. ప్రపంచాన్ని వ్యతిరేకించటం అంటే ప్రపంచాన్ని ఇంకా మొయ్యటమే, ప్రపంచంలో ఇరుక్కుపోవటమే. అందువల్ల ప్రపంచాన్ని కూడా పరమాత్మగా భావించగలిగితే ఇక వ్యతిరేకించే అవకాశమే లేదు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళని గమనించండి, తెలుసుకున్నది చాలా తక్కువ, ప్రచారం చేసేది చాలా ఎక్కువ. పాండిత్యపు పిచ్చి ఎక్కువగా ఉంటుంది, అనుభవం తక్కువగా ఉంటుంది. అనుభవం లేకుండా పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పోటీతత్వం పెరుగుతుంది. అనుభవం పెరిగిందనుకోండి, దాన్ని ప్రదర్శించకుండా ఉంటే సమాజానికి దాని గురించి తెలియజేయకుండా ఉంటే అది ఒక రకంగా నేరం అవుతుంది, అసమర్థత అవుతుంది. అంతరంగంలో సత్యం ఉండాలి, బయట సమర్థత ఉండాలి. అంతరంగంలో బయట రెండు వైపులా సమర్థత ఉందనుకోండి, అది కుటుంబానికే మేలు కలుగుతుంది. లోపల బయట సత్యం ఉందనుకోండి, సమాజంలోకి వెళ్ళి సమాజానికి తన వంతు అనుభవాన్ని పంచుదామనేటటువంటి ఆలోచన ఉండదు. మరి పరిపూర్ణత్వం అంటే ఏమిటి? లోపల సత్యం ఉండాలి, బయట సమర్థత ఉండాలి. సత్యం ఒక్కటే ఉన్నా అసంపూర్ణమే, సమర్థత ఒక్కటే ఉన్నా అసంపూర్ణమే. సత్యము సమర్థత రెండూ ఉండాలి. కాబట్టి ఒకసారి మళ్ళా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాన్ని సమీక్షించుకునేటట్లయితే క్షేత్రం ఉండాలి, క్షేత్రంగుడు ఉండాలి, ప్రకృతి ఉండాలి, పురుషుడు ఉండాలి, ధర్మం ఉండాలి, సత్యం ఉండాలి, ఆధారం ఉండాలి, ఆధేయం ఉండాలి, సన్యాసం ఉండాలి, సంసారం ఉండాలి, భౌతికవాదం ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, లౌక్యం ఉండాలి, అంతరంగం ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగటివ్ ఉండాలి. ఈ విధంగా రెండింటిని మిళితం చేసామనుకోండి, అప్పుడు ద్వంద్వాలు కరిగిపోతాయి, ఏకత్వం సిద్ధిస్తుంది.
ఏకత్వం సిద్ధించిన తర్వాత మనిషి పరిపూర్ణ స్థితికి చేరతాడు. అంతరంగం నిండు కొండ మాదిరిగా ఉంటుంది. నేనేమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయవచ్చు. నేను సాధించవలసింది ఏమి లేదు అనే స్థితి నుండి అన్నీ సాధించవచ్చు. నేను తెలుసుకోవలసింది ఏమి లేదు అనే స్థితి నుండి అన్నీ తెలుసుకోవచ్చు. నేను మార్చవలసింది ఏమి లేదు అనే స్థితి నుండి అన్నీ మార్చవచ్చు. నేను సరిచేయవలసింది ఏమి లేదు అనే స్థితి నుండి అన్నిటినీ సరిచేయవచ్చు. నేను చేయవలసింది ఏమి లేదు అనే స్థితి నుండి అన్నీ చేయవచ్చు. ఇదంతా ఏమిటి? స్థితిని మార్చుకొని చేయటం. కాబట్టి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా ఒక్కటే ఉన్నప్పుడు, కళ్ళు తెరవటం లోపం కాదు, కళ్ళు మూసుకోవటం ప్రత్యేకం కాదు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా అదే ఉన్నప్పుడు కళ్ళు తెరవటానికి భయపడకూడదు, కళ్ళు మూసుకోవటానికి ఆరాటపడకూడదు. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన బలీయమైనప్పుడు ప్రపంచాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుంది? అనుభూతిని కోరుకుంటున్నారు, అసంతృప్తిని వ్యతిరేకిస్తున్నారు. అనుభూతిని కోరుకోవటం బంధమే, అసంతృప్తిని వ్యతిరేకించడం కూడా బంధమే. అనుకూలనాన్ని కోరుకోవటం బంధమే, ప్రతికూలనాన్ని వ్యతిరేకించడం కూడా బంధమే. రాగము బంధమే, ద్వేషం కూడా బంధమే. అందరూ కూడా సుఖవంతమైన జీవితానికి అలవాటు పడి రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా జీవితం నల్లేరు మీద సాఫీగా కొనసాగాలనేటటువంటి భావంతో పుష్కలంగా ఆర్థిక వనరులు సేకరించుకొని జీవితాన్ని భౌతికవాద మత్తులోకి నెట్టి అదే విజయవంతమైన జీవితం అనుకొని ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆనందం అంటే ఏమి లేదు. అనుకూలతను ప్రతికూలతను రెండింటినీ సమానంగా స్వీకరించడమే ఆనందం అంటే. పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని వదిలివేస్తేనే స్థితి వస్తుంది. కాబట్టి స్థితికి చేరాలంటే తప్పనిసరిగా ద్వంద్వాలను వదిలేయాలి. ద్వంద్వాలను వదిలేయాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలిగితే మనిషి తప్పనిసరిగా స్థితికి చేరతాడు. స్థితికి చేరిన తర్వాత స్తబ్దతగా ఉండకూడదు. అంతరాత్మ నుండి ఆలోచిస్తూ ఉండాలి, అంతర్వాణి నుండి మాట్లాడుతూ ఉండాలి, అంతర్యామ నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక వ్యాపకం లేకపోతే తిరోగమనం సంభవించే అవకాశం ఉంటుంది. తిరోగమన పరిణామం అనేది చాలా ప్రమాదకరం. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత ఏ పని చేయకుండా స్థితిలో కూర్చుంటే యోగాపరంగా తిరోగమనం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకని అనుభవించిన వ్యక్తి అనుభవసారాన్ని ప్రపంచానికి అందించడం కోసం బలమైన దృక్పథంతో ప్రపంచంలోకి ప్రవేశించాలి. ఆ స్థితి నుండి ప్రపంచంలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నప్పుడు పొరపాటును కూడా ఆశించడం అనేది ఉండదు. ఆశించడం అనేది ఉందంటే అంతరంగం సమూలంగా శుద్ధి కాలేదని భావించగలగాలి. కాబట్టి ముందు ఆత్మసేవ, తర్వాత ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవలో కూడా ఆత్మసేవను మిళితం చేయాలి. ఆధ్యాత్మిక సేవలను అందించడం కూడా ఆత్మసేవను పొందటం కోసం ఒక భాగంగా ఉపయోగించుకోవాలి తప్ప ఆధ్యాత్మిక సేవలు ఇరుక్కుని పోయి ఆత్మసేవను విస్మరించకూడదు. ఆత్మసేవ జరిగిన తర్వాత, అంతరంగం శుద్ధైన తర్వాత ఆధ్యాత్మిక సేవలను అందించేటట్లయితే ప్రపంచంలో తప్పనిసరిగా మార్పు సంభవిస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆత్మసేవను విస్మరించి ఆధ్యాత్మిక సేవలకు వెళ్తున్నారు.
కొంతమంది ఆత్మసేవే ముఖ్యం అనుకొని ఆధ్యాత్మిక సేవలను విస్తరిస్తున్నారు. నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక సేవలు అవసరమే. పరిపూర్ణత్వం చెందటం కోసం ఆధ్యాత్మిక సేవలు కావాలి. పరిపూర్ణత్వం చెందిన తర్వాత కూడా ఆధ్యాత్మిక సేవలు కావాలి. పరిపూర్ణత్వం చెందకముందు ఆధ్యాత్మిక సేవలను అందించేటటువంటి విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత ఆధ్యాత్మిక సేవలను అందించేటట్లయితే ప్రపంచం తప్పనిసరిగా స్వీకరిస్తుంది. అలా కాకుండా పరిపూర్ణత్వం సిద్ధించకుండా ఆధ్యాత్మిక సేవలను అందించాలని తపనించేటట్లయితే, ఆరాటపడేటట్లయితే ప్రాథమికంగా ప్రపంచం స్వీకరిస్తుంది, కానీ ఆ తదుపరి తప్పనిసరిగా తిరస్కరిస్తుంది. ఎందువలన పరిణతి చెందకుండా అందించేది ఏదైనా అనుభవం కాదు కదా. ఇతరుల యొక్క అనుభవాన్ని మనం బోధించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మన అనుభవాన్ని బోధించగలిగితే అది సత్యం అవుతుంది. జీవితాన్నే సందేశంగా మార్చుకోవాలి. రెండు రకాల జీవితాలు ఉండకూడదు. రెండు రకాల జీవితాలని సమ్మేళనం చేసి ఏకత్వాన్ని అనుభవిస్తూ ప్రపంచానికి మన వంతు సేవలను అందించగలగాలి. కాబట్టి ఏది ముఖ్యం? స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? తప్పనిసరిగా రెండూ కావాలి. కానీ సేవలు ఇరుక్కోకపోతే స్థితిని అందుకోలేం. స్థితిని అందుకొని ఊరికే కూర్చోకూడదు. తప్పనిసరిగా సేవ చేస్తూ ఉండాలి. చాలామంది ప్రపంచాన్ని ప్రేమించండి అంటారు. అంతరంగం శుద్ధి కాకుండా ప్రపంచాన్ని ప్రేమించడం సాధ్యం కాదు కదా. ప్రపంచానికి సేవలు చేయండి అంటారు. అంతరంగంలో కలుషితం ఉంటే ప్రపంచానికి సేవ చేయటం కూడా సాధ్యం కాదు కదా. ప్రేమ అనేది అంతరంగం నుండి బహిర్గతం కావాలి తప్ప అంతరంగంలో కలుషితం ఉండి బాహ్య ప్రపంచాన్ని ప్రేమించడం సాధ్యం కాదు. అందుకే ప్రేమించబడటం ముఖ్యం కాదు, ప్రేమించటం ముఖ్యం. చాలామంది తమ యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తూ ప్రపంచం చేత ప్రేమించబడతారు. ఎవరు ప్రపంచంలో ఉండి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి లబ్ధి కలుగుతుంది తప్ప మనం ప్రేమను స్వీకరిస్తూ ఉండి ప్రేమను అందించకపోతే మనకు ఎటువంటి ప్రయోజనం కలగదు కదా. అందుకే సేవ అవసరమే, కానీ అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధం కాకూడదు. స్థితి ముఖ్యమే, కానీ ఆ స్థితిని అందుకోవటం కోసం ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు, కఠోరంగా సాధన చేయకూడదు. అసలు భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైనది, భగవంతుడికి అతీతమైనది ఏమీ లేనప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంది? ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుంది? భగవంతుడిని బయట వెతుక్కుంటున్నారు, రూపనామాల్లో ఇరుక్కుపోతున్నారు, మతాలలో ఇరుక్కుపోతున్నారు, పరిమిత తత్వాన్ని పెంచుకుంటున్నారు, కఠోరంగా సాధన చేస్తున్నారు. సాధనలో పరిణతి చెందక అసంతృప్తికి లోనవుతున్నారు. అలా కాకుండా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ప్రపంచానికి విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఆత్మశుద్ధి కోసం ప్రయత్నించేటట్లయితే ప్రపంచానికి సేవలు అందుతూ ఉంటాయి, అంతరంగం కూడా శుద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి అంతరంగ శుద్ధి అనేది ప్రధానం కావాలి తప్ప ఆధ్యాత్మిక సేవ మాత్రం ప్రధానం కాకూడదు. స్థితి మారిన తర్వాత ప్రపంచానికి సేవలు అందిస్తే అంతరంగంలోని కలుషితం ప్రవేశించే ప్రసక్తి లేదు. కాబట్టి సంస్కార శుద్ధి కోసం సేవలు చేయాలి. సంస్కార శుద్ధి జరిగిన తర్వాత సేవలు చేయాలి. ప్రపంచంలో ఇరుక్కొని పోయి సేవలు చేయటం వల్ల ఒక దశకు పోయిన తర్వాత
అంతరంగంలో తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే కర్మకాండ చాలా సులభం, భక్తికాండ కొంచెం కష్టం, జ్ఞానకాండ ఇంకా కష్టం. 1000 మంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పటికీ కొద్దిమంది మాత్రమే పరిణతి చెందడానికి మూల కారణం ఏంటంటే జ్ఞానపరంగా ఎదగకపోవటమే. కొంతమంది నేరుగా జ్ఞానకాండకి వెళ్తారు, కర్మకాండల్ని భక్తికాండల్ని వ్యతిరేకిస్తుంటారు. అది కూడా వాస్తవం కాదు. కర్మకాండ ఉండాలి, భక్తికాండ ఉండాలి, జ్ఞానకాండ కూడా ఉండాలి. మూడింటి సమ్మేళనంతో ధ్యానం వైపుకి వెళ్ళగలగాలి. కాబట్టి ద్వైతం, విశిష్ట అద్వైతాలు రెండూ ప్రమాదకరమే. ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకునే అవకాశమే లేదు. నా సలహా ఏమిటంటే ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని, అద్వైతాన్ని అందుకోవటం కోసం వాడుకోవాలి తప్ప ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుపోకూడదు. అద్వైతం నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవించవచ్చు. ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం. అంటే నేను దీన్ని అనుసరించాను, ఆచరిస్తున్నాను. అనుభవాన్ని పొందిన తర్వాత ఇంట్లో కూర్చోవటం కాదు, సమాజానికి మన వంతు సేవలు తప్పనిసరిగా చేయాలి. పరిణతి చెందకుండా ప్రపంచంలోకి వెళితే ఆశించడం జరుగుతుంది. ఆర్థిక ప్రలోభాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఒక దశలో ప్రపంచం తిరస్కరించవచ్చు, లేదా అంతరంగం ఇంకా కలుషితం కావచ్చు, చెడు కర్మఫలం పెరగవచ్చు. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తీవ్రమైనటువంటి అగాధం అవుతుంది. గురుపీఠం అధిరోహించడం పెద్ద విశేషంగా దాన్ని నిలబెట్టుకోగలగాలి. అంతరంగంలో ఎప్పుడైతే బలమైనటువంటి ఉత్తమ సంస్కారాలు ఉంటాయో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సేవలను అందిస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కూడా అందుకుంటూ ఉంటారు. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే తప్పనిసరిగా ప్రపంచం నుండి ఆశించడం జరుగుతుంది, ప్రపంచాన్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది, ప్రపంచాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది, ప్రపంచాన్ని తన అవసరం కోసం వాడుకోవటం జరుగుతుంది. ఒక దశకు పోయిన తర్వాత అల్పమైన కోరికలు తీరుతాయి, కానీ అంతరంగం మాత్రం ఇంకా కలుషితం అవుతుంది. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. మనిషి తప్పనిసరిగా అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశాలు. స్థితి ఎంత ముఖ్యమో సేవ కూడా అంతే ముఖ్యం. సేవ ఎంత ముఖ్యమో స్థితి కూడా అంతే ముఖ్యం. సేవలో ఇరుక్కొని పోతే స్థితిని అందుకోలేం. స్థితిలో కూర్చొని సేవను విస్మరిస్తే అది తప్పనిసరిగా నేరం అవుతుంది. స్థితి ఉండాలి, సేవ ఉండాలి, రెండు తప్పనిసరిగా ఉండాలి. దీనికి మనం ఏం చేయాలి? మూలాధార చక్రం నుండి సహస్రాల వరకు అన్ని చక్రాలని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. నేను మరొకసారి హెచ్చరిస్తున్నాను, అన్ని చక్రాలని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటేనే పూర్ణ స్థితిని అందుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల సమాజంలో ఉండాలి, సమాజానికి విశిష్టమైన సేవలను అందిస్తూ ఉండాలి. కానీ అంతరంగ శుద్ధి మీద మాత్రం దృష్టిని కేంద్రీకరించాలి. అంతరంగ శుద్ధిని అందుకోవటం కోసం తప్పనిసరిగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలి తప్ప సేవలో పూర్తిగా ఇరుక్కుపోకూడదు. సేవయే పరమార్థం అనుకోకూడదు. మనం సమాజానికి సేవ చేయటం అంటే మనకు మనం సేవ చేసుకోవటమే. సమాజాన్ని ఉద్ధరించడం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవటమే. సమాజాన్ని సంస్కరించడం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం కోసమే. ఈ భావంతో మనం సమాజంలో ఉన్నామనుకోండి, సేవలు అందిస్తున్నామనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ భావం లేకుండా మనం సమాజానికి సేవ చేయాలని పరితపిస్తూ వెళ్ళామనుకోండి, మన కర్మలు కరిగిపోవు కదా. కొంతమందికి 50 ఏళ్ళు దాటిన తర్వాత దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించడానికి మూల కారణం సంచిత కర్మలు పూర్తిగా సమూలంగా దగ్ధం కాకపోవటమే.
అందువల్ల కర్మలను కరిగించుకోవాలి తప్ప కర్మలను అలాగే ఉంచుకోకూడదు. కొంతకాలం సేవ చేసిన తర్వాత దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తే ప్రపంచం స్వీకరించే అవకాశం ఉండదు. ఒకవేళ ప్రపంచం స్వీకరించిన సేవ చేయలేకపోతే అది ఒక రకంగా ఆత్మవంచన అవుతుంది, అసంతృప్తికి దారితీస్తుంది. చనిపోయే రోజు వరకు శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత కూడా లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అందువల్ల అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాలి. సమాజ పురోభివృద్ధి కోసం ఎంతో కొంతమేరకు విశిష్టమైన సేవలను అందించాలి. మనం సమాజం నుండి ఎన్నో పొందుతున్నాం. ఉదయం నిద్ర లేచిన మొదలు సాయంత్రం వల్ల నిద్రకు ఉపక్రమించేంత వరకు ప్రతి అంశం మీద మనం సమాజం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడుతున్నాం కదా. అలా ఆధారపడుతున్నప్పుడు సమాజానికి మన వంతు విశిష్టమైన సేవలను అందించలేకపోతే రుణగ్రస్తులం అవుతాం కదా, కర్మబంధం పెరుగుతుంది కదా, అది అంతరంగ శుద్ధికి తీవ్రమైనటువంటి అవరోధం అవుతుంది కదా. అయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా పాజిటివ్ నెగిటివ్లను రెండింటినీ సమూలంగా దగ్ధంగా ఉంచుకునేటట్లయితే అందుకు ముందు ఒక బీజాన్ని మస్తిష్కంలో ప్రతిష్ఠించుకొని దాన్ని పదే పదే మననం చేసుకుంటూ ముందుకెళ్ళేటట్లయితే ఒక దశకు పోయిన తర్వాత పాజిటివ్ను ఆశించటం ఉండదు, నెగిటివ్ను వ్యతిరేకించడం కూడా ఉండదు. పాజిటివ్ నెగిటివ్ల యొక్క స్వరూప స్వభావాన్ని గురించి ముందే అవగాహన అయిందనుకోండి, నెగిటివ్ పట్ల అసౌకర్యం ఉండదు, పాజిటివ్ పట్ల అనుభూతి కూడా ఉండదు. అసౌకర్యం ప్రమాదకరమే, అనుభూతి కూడా ప్రమాదకరమే, రెండు బంధాలే. రాగము ప్రమాదకరమే, ద్వేషం కూడా ప్రమాదకరమే, రెండు కూడా ప్రమాదకరమే. అయితే ఇది వెంటనే అనుభవంలోకి రాదు. ఎందువలన జన్మ జన్మలుగా నిలవన్నటువంటి సంచిత కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో మనకున్నటువంటి బంధాలు అనుబంధాలు కానీ రాగద్వేషాలు కానీ అనుకూలనాలు ప్రతికూలనాలు కానీ వెంటనే ఫలితాన్ని అందుకునే అవకాశం లేకుండా చేస్తాయి. కానీ అనగ రాగం అతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగుండు. మొదట్లో తప్పనిసరిగా అనుభవం రాదు, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కానీ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన కలిగిందంటే ఘర్షణ వైఖరి ఉండదు, ఆగిపోద్ది. ఘర్షణ వైఖరి ఆగిపోయిందంటే స్థితిని పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే అనుభూతినే ఆనందంగా భావిస్తున్నారు. అనుభూతి ఆనందానికి పునాది కావచ్చు, కానీ అనుభూతి ఆనందం కాదు. అనుభూతిని కూడా వదిలేస్తేనే ఆనందం అనేది అనుభవంలోకి వస్తుంది. యూ మస్ట్ హ్యాపీ వితౌట్ రీజన్, దట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్. కారణం లేకుండా వచ్చేటటువంటి ఆనందమే శాశ్వతంగా ఉంటుంది. కారణం ద్వారా సంభవించేటటువంటి ఆనందం కారణం ద్వారానే పోతుంది. ఏదో జరిగితే ఆనందం, ఏదో వస్తే ఆనందం, ఏదో పొందితే ఆనందం, ఏదో నెరవేరితే ఆనందం అని చెప్పి ఆశించి కోరికలు తీర్చుకునే దాన్ని ఆనందంగా భావించడం చాలా ప్రమాదకరం. ఆనందం అనేది స్థితి నుండి వస్తుంది. శూన్య స్థితి నుండి మనం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అది స్వచ్ఛమైనటువంటి ఆనందం అవుతుంది. శూన్య స్థితి నుండి ప్రపంచాన్ని ప్రేమిస్తున్నప్పుడు అది ఆత్మ ప్రేమ అవుతుంది. కాబట్టి ఆత్మ ప్రేమ శాశ్వతమైంది. ఆత్మ ప్రేమ లేకుండా ప్రపంచాన్ని ప్రేమించడం సాధ్యం కాదు. అంతరంగంలో ఆనందం లేకుండా ఆనందాన్ని ప్రపంచానికి అందించే అవకాశమే లేదు. అంతరంగంలో అసంతృప్తి ఉంది. మనం ప్రపంచంలోకి వెళ్ళి సేవలు చేస్తున్నా సరే అసంతృప్తిని అందిస్తాం, మరలా ప్రపంచం నుండి అసంతృప్తిని పొందగలుగుతాం. అది ఒక రకంగా బంధం అవుతుంది. అందువల్ల స్థితిని మార్చుకోవటం కోసం ప్రపంచంలోకి వెళ్ళాలి తప్ప ప్రపంచాన్ని మారుస్తున్నాను అనే భావన ఉండకూడదు. ప్రపంచం నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నప్పుడు మన మనసంతా ప్రతిఫలం మీదనే కేంద్రీకృతమై ఉంటుంది.
ఆశించటం వల్ల ఆశ ఉంటుంది, దురాశ ఉంటుంది, పేరాశ ఉంటుంది, నిరాశ కూడా ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విధంగా సాంకేతికపరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి తప్ప మనం గుడ్డిగా నమ్మి కఠోర సాధనలు చేయకూడదు. కాబట్టి ప్రపంచానికి దూరంగా ఉండటం భావ్యం కాదు. ప్రపంచమే ముఖ్యం అనుకుని అతుక్కుపోవటం కూడా సమంజసం కాదు. ఏకదాటిగా కళ్ళు మూసుకోవటం సమంజసం కాదు. అసలు సాధన లేకుండా ఉండటం కూడా భావ్యం కాదు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఒకటే అనేటటువంటి భావన అనుభవంలోకి వచ్చేంతవరకు తప్పనిసరిగా సాధన అవసరమే. ప్రపంచానికి దూరంగా ఉండి సాధన చేయటం కాదు, ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ నిరంతరం కర్మలను ఆచరిస్తూ సాధన చేయగలగాలి. కర్మలను ఆచరించకుండా కర్మలను కరిగించుకునే అవకాశమే లేదు. అందువల్ల కర్మలను ఆచరించడం ద్వారా తప్పనిసరిగా శరీరం సాధనకు సహకరిస్తుంది. కర్మలను ఆచరించకుండా కఠోరంగా సాధన చేసేటట్లయితే శరీరం స్తబ్దతగా ఉంటుంది, జడంగా ఉంటుంది, సోమరతనంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఒక రకంగా తమోగుణం పెరుగుతుంది, సంస్కారాల మోతాదు పెరుగుతుంది, తగ్గే అవకాశమే లేదు. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసం పుచ్చుకోకూడదు. సంసారంలోనే సన్యాసాన్ని అనుభవిస్తూ ఉండాలి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే అదే సాధన అవుతుంది కదా. క్రమశిక్షణగా జీవించగలిగితే అదే సాధన అవుతుంది కదా. నైతిక విలువలతో జీవించగలిగితే అదే సాధన అవుతుంది కదా. ధర్మబద్ధంగా జీవించగలిగితే అదే సాధన అవుతుంది కదా. శీల సంపదను పెంపొందించుకోగలిగితే అదే సాధన అవుతుంది కదా. ఒక బలమైనటువంటి ఆశయంతో జీవించగలిగితే అదే సాధన అవుతుంది కదా. అయితే వీటన్నిటిని మించింది ఏమిటంటే దృక్పథం. అనుభవాన్ని పొందిన తర్వాత, పూర్ణస్థితిని అందుకున్న తర్వాత మన వంతు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి కనుక కృషి చేయగలిగితే దృక్పథం ద్వారా ఎటువంటి ఫలితాన్ని ఆశించం. కోరికలు కానీ, ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ అహంకారపు స్థితిలోనే ఉంటాయి. హృదయ మట్టం వికసించేటట్లయితే మనిషి ఆత్మస్థితిని అందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి హృదయ మట్టం వికసించాలంటే కరుణ, జాలి, దయ, అనురాగం, ఆప్యాయత వంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఇవన్నీ ఉంటూ దైనందిన జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. ఇవేమీ లేకుండా కఠోర సాధన చేస్తూ ఆధ్యాత్మిక సేవలను అందించాలని ప్రపంచంలో పరుగులు పెట్టిన తిరోగమనమే సంభవిస్తుంది తప్ప పురోగమనం లభించే అవకాశమే లేదు. అందుకే ఇటువంటి కీలకమైన అంశాలను పరిగణనలోనికి తీసుకోండి. స్థితిని మార్చుకోవాలి తప్ప స్థితిలో ఇరుక్కుపోకూడదు. సేవలు చేయాలి తప్ప సేవే పరమార్థం అనుకోకూడదు. ప్రాథమికంగా ఉన్నప్పుడు పెద్దగా అసౌకర్యం ఉండదు, కానీ ఉన్నతంగా ఎదిగేటప్పుడు సేవ కూడా ఆటంకం అవుతుంది, అవరోధం అవుతుంది. అందువల్ల సేవను విస్మరించకూడదు, కానీ సేవే పరమార్థం అనుకొని ఇరుక్కుపోకూడదు, అతుక్కుపోకూడదు. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత జీవితమే సేవగా మారుతుంది కదా. భౌతికంగా సేవలు చేయొచ్చు, మాటపరంగా సేవలు చేయొచ్చు, మానసికంగా సేవలు చేయొచ్చు, ఆత్మస్థితి నుండి కూడా సేవలు చేయొచ్చు. ఆత్మస్థితి నుండి సేవలు చేసేటట్లయితే వాటికి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అటువంటి ఆత్మస్థితికి చేరాలంటే ద్వంద్వాలను వదిలేయగలిగిన స్థితికి రావాలి. ద్వంద్వాలను వదిలేసేటట్లయితే, స్థితికి చేరేటట్లయితే
సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉండేటట్లయితే ఇక ప్రత్యేకంగా సేవల కోసం పరితపించే అవకాశమే లేదు. ప్రతి క్షణం సేవ జరుగుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే మనం సేవలు చేస్తూనే ఉంటాం. ఎంతమందికి సహాయం చేసినా ఎటువంటి అసౌకర్యం ఉండదు. ఎంత శ్రమించినా అలసట అనేది ఉండదు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేస్తున్నప్పటికీ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. అటువంటి విశిష్టమైనటువంటి స్థితిని పొందాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానం అంటే భౌతికవాదం ఉండాలి, లౌక్యం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి, మనస్తత్వం ఉండాలి, తత్వం ఉండాలి, దివ్యత్వం ఉండాలి, మతాలను ఛేదించుకోగలగాలి, ఆధ్యాత్మికతను అందుకోగలగాలి. ఒక్కసారిగా ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు. అది దశల వారీగా అందించబడాలి. కాబట్టి ఆ విధంగా స్థితికి చేరి స్థితి నుండి ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో మీ వంతు కృషి చేస్తారని, అందుకు చక్కని వ్యూహరచనతో ముందుకెళ్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.